నిలదీస్తే దెబ్బకి అవతలకు పోతారు. ఒక బొడ్డు ఏంటండి, ఒక బొడ్డు ఎక్కడ పెట్టాడు, ఎవరు పెట్టాడు ఒక బొడ్డు? ఎవరు పెట్టారు మీకు తెలియదా? ఎవరు పెట్టారు వర్క్ బోర్డు? పెట్టారు, వాళ్ళు పెట్టారు. ముస్లిం క్యాండిడేట్ కేసు పెట్టారు దీనిపైన. ఇప్పుడు రియాజ్ అహ్మద్ అనేవాడు పెట్టాడు. పెట్టగానే ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేశారు. అర్థమైందండి. దీనికి ఒక సర్క్యులర్ లేదు, బాడీ లేదు, ఏం లేదు. అది అంటే అంత భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ముందు ముందు వస్తాయి రోజులు చూడండి. 1-2 సంవత్సరాలలో ఈ దేశంలో వక్ఫ్ బోర్డు అనేది చరిత్రే ఉండదు ఇంకా. మోడీ గారు ఆ పని చేస్తారు. దీనిపైన మోడీ గారు కూడా చర్యలు తీసుకోవడానికి సెంటర్లో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వర్క్ బోర్డు అనేది సమస్య చేస్తారు. దాంతో పాటు మన బోర్డుపల్లో మాత్రము లోకల్ మన మున్సిపాలిటీ నుండి కూడా వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు. తర్వాత ఇంకోటి అంటే మాట్లాడకపోవడానికి కారణం నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఇది కనుక రెగ్యులరైజ్ అయిపోయింది అనుకోండి, చాలా మంది ఇన్కమ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అవును, అది మెయిన్ కారణం. ఇది చేసేసి రెగ్యులరైజ్ చేస్తే, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నేను కట్టుకోవాలి ఏదన్నా ఉంది, నాకు కూడా ఆలోచన ఉంది, కానీ నేను లంచం ఇవ్వనండి. నేను లంచం తీసుకుంటానికి వ్యతిరేకిని, లంచం ఇవ్వడానికి వ్యతిరేకిని.